హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనందరి కోసం ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందామండి. సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం. మన మీద మనం నమ్మకం అనేది ఎప్పుడు పెట్టుకుంటామో మనం ఏదైనా సరే సాధించగలము. మన లైఫ్లో సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. ఆ నమ్మకాన్ని మనం కోల్పోయాము అంటే మనం ఏం చేయలేమండి. మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం. మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. మన మీద మన నమ్మకం పెట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనలో కొన్ని మార్పులు అనేది చాలా అవసరం. సో ఫస్ట్ ఏంటంటే ఎవరి దగ్గర ఒక సహాయం అనేది ఆశించకూడదు. ఎవరిని సహాయం అడగకండి. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ థింకింగ్. మన లైఫ్లో మనకి చాలామందికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే దాన్ని ఓవర్గా థింక్ చేస్తారు. మన లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుంది, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన తగ్గించాలి. సో ఆలోచన ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మన లైఫ్లో జరిగే మార్పులు చూసి మనం భయపడకూడదు. ఆ మార్పుల్ని చూసి మన లైఫ్ ఇంతేనా, మన ఇంకేం చేయలేమా అని మనము డిగ్రేడ్ అవ్వకూడదు. సో అలా ముందుకు వెళ్తూ ఉండాలి. అవన్నీ ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే మనము మన లైఫ్లో సక్సెస్ అనేది చూడగలుగుతాము. అలా సక్సెస్ అయినప్పుడు మన మీద నమ్మకం అనేది ఇంకా పెరుగుతుంది. ఆ నమ్మకాన్ని కోల్పోకుండా మనం ముందుకు వెళ్ళాలి. అరే మన లైఫ్లో ఓటమి వచ్చింది అంటే వెనకడుగు వేయకూడదు. ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది ఉంటుంది. సక్సెస్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచన ఉంటుంది. అదే ఫెయిల్యూర్ జరిగినప్పుడు మన లైఫ్లో మనకి ఎందుకు ఫెయిల్ అయ్యాము, మనం ఎందుకు ఇక్కడ ఏం చేసాము, మనం చేసిన మిస్టేక్ ఏంటి అనేది మనం ఆలోచిస్తాము. మనలో ఉన్న స్కిల్స్, మనలో ఉన్న మెమరీ పవర్, మనలో ఉన్న అన్ని టాలెంట్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇంకొంచెం మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే మన లైఫ్లో ఇవన్నీ మనం చేసి కాన్ఫిడెంట్గా మనం ముందుకు వెళ్తామో అప్పుడే మన సక్సెస్ అనేది చూడగలుగుతాము. అలా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటి, మన మీద మనకి నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోతే ఏం చేయగలుగుతామండి? ఏమీ చేయలేము. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక దేవుడిని నమ్ముతాము. ఆ దేవుడికి మనం చెప్తాం. సో దేవుడా నాకు ఈ కోరిక జరిగితే నేను ఇది చేస్తాను, అది చేస్తానని చెప్తాం. అప్పుడు నువ్వు నమ్మకంగా దేవుడు చేయిస్తాడు, ఆయన చేస్తాడు అనే నమ్మకం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఎప్పుడు అయితే మనము దేవుడి మీద నమ్మకం పెట్టుకోకుండా ఏదో అడగాలి, చెప్పాలి అనే వేలో వెళ్ళినామంటే అది జరగదు. అలాగే మన మీద కూడా మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. ఏదైనా సరే మనం చేసి ముందుకు వెళ్ళగలుగుతాం. సక్సెస్ అనేది మన లైఫ్లో చూడగలుగుతాము. సో అలా ఉండాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది ప్రతి ఒక్కరూ వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెంచుకోవాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే సరే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మనము ఓవర్కమ్ చేసి సక్సెస్ అనేది మన లైఫ్లో చూస్తాము. ప్రతి ఒక్కటి మన లైఫ్లో వచ్చే ఒడుగు దూడుకుని మనం ఓవర్కమ్ చేయాలి. సో మన లైఫ్లో ఇలా జరిగిందే అని అక్కడికి స్టాప్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తూ మన మీద మనకు నమ్మకాన్ని పెంచుకుంటూ మనమే మనల్ని మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మన లైఫ్లో మన సక్సెస్ అనేది చూస్తాము. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.